అసలు ఈ బైబిల్ అంతట్లో 66 పుస్తకాలలో ఉన్న ఏమండి 31,102 వచనాలలో ఎన్ని? కష్టమే. 31,102 వచనాలలో 23,145 పాత నిబంధన, కొత్త నిబంధన 7,957 వచనాల్లో ఇమిడి ఉన్న ఒకే ఒక మాట ఏంటో చెప్పండి. మొత్తం బైబిల్ అంతట్లో ఈ 31,102 వచనాలన్నిటికి ఏకైక ఒకే ఒక మూలమైన మాట ఉంది బైబిల్ అంతటికి. ఈ 31,102 వచనాలలో రాయబడిన ఒకే ఒక్క మాట, దీన్ని ఆదిమ సంఘం దీన్ని బ్రిటానికాలో ఎవరైతే ఈ 66 పుస్తకాలు చేర్చి ఒక గ్రంథంగా కూర్చి ఒక సెయింట్ జోసఫస్ చరిత్రకారుడు, యూదుల చరిత్రకారుడు సెయింట్ జోసఫస్, అతను దీనంతటిని, ఎందుకంటే అదంతా ఇంగ్లీష్లో ఉంటుంది కాబట్టి అది నేను మీకు తెలుగులోనే క్రోడీకరించి చెప్తున్నాను. ఒకే ఒక మాట, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. ఓ సీమాట, దేవుడు లోకమును ఎంతో, అందరూ చెప్పాలి, లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తండ్రి తన అద్వితీయ కుమారుని ద్వారా పుట్టినవాని యందు, అద్వితీయ కుమారుని ద్వారా పుట్టాలి. అద్వితీయుని కుమారుని ద్వారా ఎలా పుడతారు? బాప్తిసం ద్వారా పుడతారు, మరణంలో నుండి జీవానికి వెళతారు. అద్వితీయ కుమారుని ద్వారా పుట్టిన వాని యందు విశ్వాసం, నమ్మకం, విశ్వాసముంచు ప్రతివానికి నశించిపోయే ఆత్మ, నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. దేంట్లో మిళితమైందండి? ఈ 31,102 వచనాల్లో ఉన్న 66 పుస్తకాలలో 39, 27 పుస్తకాలలో 66 మహాజ్ఞాన గ్రంథంలో మిళితమైన ఒకే ఒక మాట, తండ్రి కుమారుణ్ణి, మనల్ని, ఇశ్రాయేలుని ఏకం చేసే మాట. అంత గొప్ప మాట అండి. కనుక దేవునికి